3.5 ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడ సాగించాలన్నా మూతపడాలన్నా వచ్చే 6 నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల ద్వారా కేంద్రంపై పొలిటికల్ లాబింగ్ చేస్తూనే ఉద్యమ వేడిని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. తాజాగా ఉక్కు పరిరక్షణ పోరాటంలోకి ఉత్తరాంధ్ర విద్యార్థి, మేధావి, ఉద్యోగ, ప్రజా సంఘాలు ఎంటర్ అవుతున్నాయి. ఆంధ్రుల హక్కుగా వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే లక్ష్యంగా గాంధీగిరికి సన్నద్ధమయ్యాయి. ఉక్కు సత్యాగ్రహ దీక్ష పేరుతో ఎక్కడికక్కడ రిలే దీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల భాగస్వామ్యంతో భారీ ర్యాలీని ప్రజా సంఘాలు తలపెట్టాయి. గాంధీ జయంతి రోజున డాబా గార్డెన్స్ లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ప్రజా ప్రదర్శన జరుగుతుంది. ఇప్పటికే రాజకీయ పక్షాలు స్టీల్ ప్లాంట్ పై మల్లగుల్లాలు పడుతుండగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైజాగ్ షెడ్యూల్ ఆసక్తికరంగా మారింది. విశాఖ ఉక్కు కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శనకు మద్దతు ఇవ్వడంతో పాటు పరిరక్షణ పోరాట కమిటీకి కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉంటుందని నేతలు హామీ ఇస్తున్నారు. దీంతో ఉద్యమం మళ్లీ ఎలాంటి మలుపులు తిరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, స్టీల్ ప్లాంట్ అంశం మరింత వేడెక్కుతుంది. రోజు రోజుకు కూడా ప్లాంట్ కు సంబంధించి ప్రైవేటీకరణ వద్దు అనే నినాదం జోరందుకుంటుంది. రేపు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా స్టీల్ ప్లాంట్ కు వచ్చి ఇక్కడ కార్మికులతో సమావేశమవుతారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే సమాచారాన్ని ఇచ్చారు. మరోవైపు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ ఉక్కు పోరాట పరిరక్షణని ఒక కీలక దశకు తీసుకువెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ రాబోయే 6 నెలలు పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని నిర్ణయించారు. నేటి నుంచి సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్ణయించడం జరిగింది. జాతీయ రహదారికి ఆనుకొని ప్లాంట్ కి వెళ్లే మార్గంలో ఈ సత్యాగ్రహ దీక్షలకు వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని దీక్షా శిబిరం వద్ద నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మొదటిసారి తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే టెంట్ వేసి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వస్తున్న ప్రకటనల నేపథ్యంలో కొంత ఈ ఉద్యమం సడలిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం బాగా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించమని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ కు నిధులు కొన్ని కేటాయిస్తూ వస్తుంది. ఈ 2 పనులు ఒక పక్కన చేస్తూ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కేంద్రం నుంచి మాత్రం ఎటువంటి హామీ రావడం లేదు. మరోవైపు ఒక పక్కన ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగులను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామని చెప్తున్నారు. ఇటువంటి గందరగోళ ప్రకటనల నడుమ రాబోయే 6 నెలలు స్టీల్ ప్లాంట్ కు అత్యంత కీలకమైన సమయంగా కార్మికులు భావిస్తున్నారు. ఈ 6 నెలలు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఆందోళనలు కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ సత్యాగ్రహ దీక్షలను అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.